చేసుకున్నాను జీవితంలో. నాకు ఎవ్వరూ సాయం చేయాల, నాకు కనీసం మా నాన్న రూపాయి కూడా ఇవ్వాల. చాలామంది చెప్తుంటారు. ఈ మదము అంటాం దాన్ని, మదం. నా తండ్రి లేకపోతే అసలు ఈ శరీరం లేదు, ఈ శరీరంతో నువ్వేం చేసినా తండ్రి చేసినట్టే లేక ఒక్క లాజిక్ మర్చిపోయి నేను చేసుకున్నా అంటే దాన్ని మించిన మదం ఇంకోటి లేదు. ఈ ప్రపంచంలో నేనే బతుకుతున్నా, గాలి లేకపోతే ఒక నిమిషం ముక్కు మూసేయండి, ఎవరు బతుకుతాడు? బతకడానికి అవకాశం ఉంది. మరి గాలి ఎవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. ఆయన ఎవరు? నీకు తండ్రి. కనుక తండ్రి ఇచ్చిన దాంతో నీ జీవితం ముందు సాగుతుంది. దేహం నీకుంది, ఆ దేహం ఉంది కనుకనే నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దానిలో సఫలీకృతముడైనా ఫెయిల్ అయినా. తండ్రి లేకపోతే ఏమీ చేయలేవు నువ్వు. కనుక తండ్రిని తల్లిని మర్చిపోయి నేను అనుకున్నవాడు ఎవడైతే ఉంటాడో వాడికి ఒక మదం పెరుగుతుంది జీవితంలో. ఆ మదం పోతుంది దేనివలన? ఈ దీపం వల్ల. ఈ దీపాన్ని చూపించాలి. ఏమండి, మదం ఉందని ఒప్పుకోవడం అందరి వల్ల కాదండి, కానీ ఉందని ఎక్కడో తెలుస్తోంది వింటుంటే. మరి దానివల్ల ఆల్రెడీ ఇన్నాళ్ళు అనుకున్నాగా ఆ పాపం కూడా ఈ దీపం వల్ల పోతుందయ్యా. రేపటి నుంచి ఈ దీపం వెలిగించినప్పుడల్లా తెలిసి తెలియకుండా జీవితంలో చేసినటువంటి ఇలా భావదోషాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ పోగొట్టవయ్యా అని ఈ దీపాన్ని ఇప్పుడు శ్రద్ధాపూరితంగా ఇచ్చుకున్నావు. ఇప్పుడు ఆ పాపం పోయింది. మదం వల్ల వచ్చినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఈ దీపపు కాంతిలో భస్మం అయిపోతుంది అని చెప్తున్నారు. కనుక ఇటువంటి దీపాన్ని దర్శనం చేయించాలి స్వామికి. విశేష ప్రయోజనాలు ఉన్నాయట. ఈ విశేష ప్రయోజనాలలో ఇక్కడ చూపించేటువంటి దీపానికి వాడేటువంటి ప్రమిద, వేసేటువంటి వత్తి, అందులో వాడేటువంటి వ్యంజనం. అంటే ఆవు నెయ్యితో వేసినావా, కొబ్బరి నూనెతో వేసినావా, ఆవదంతో వేసినావా, అష్టధాతు తైలంతో వేసినావా, ఇలా ధాతువుని బట్టి ఆయా ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి దీపం ఒత్తులు వేసి అటువంటి దీపాన్ని భగవంతుడికి చూపించాను. నా మదము తగ్గిపోవడంతో పాటుగా విశేష ఐశ్వర్య వృద్ధి. ఎవరికి? ఈ ఐశ్వర్యం ఇప్పుడు నేను సంపాదించింది తర్వాత నా పిల్లలకు ఉపయోగం పడాలి. ఆ ఉపయోగం పడి ఏ పిల్లలైతే వృద్ధిలోకి వస్తారో నా వంశము ఎప్పుడు కూడా ధర్మము దాటకుండా ఉండాలనేటువంటి ఒక ఆశ ప్రతి మనిషిలోనూ ఉంటుంది. ధర్మాన్ని వదలకూడదు పిల్లలు, అది ఎప్పుడు కూడా కోరుకోవాలి మనం. ఆ ధర్మము దాటకుండా ఉండగలిగేటువంటి ప్రయోజనం మనం వాడేటువంటి ఈ దీపానికి బేస్గా వాడేటువంటి ధాతువుల ద్వారా మట్టి ప్రమిద వాడుతున్నావా, వెండి ప్రమిద వాడుతున్నావా, బంగారపు ప్రమిద వాడుతున్నావా, అందులో ఆవు నెయ్యి వేసావా, కొబ్బరి నెయ్యి వేసావా, అడ్డవత్తేసావా, నిలువు వత్తేసావా, ఎర్రవత్తేసావా, పసుపచ్చ వత్తేసావా, లేకపోతే ఇంకేదో అరటి నారతో తెచ్చినటువంటి వత్తులు వేసావా, లేకపోతే కమల పూలతో వచ్చినటువంటి నారతో వచ్చినటువంటి వత్తులు వేసావా, వీటన్నింటి ద్వారా అది సెగ్రిగేట్ చేయబడుతూ ఉంటుంది. కనుక దీపం మాత్రం జ్ఞానాన్ని కలిగిస్తుంది, నీలో ఉన్నటువంటి మదముని తీసేస్తుంది. ఆ మదము అహంకారము ఎప్పుడైతే తొలగిపోతాయో శుద్ధత్వం అనేటువంటిది నిన్ను పునీతుణ్ణి చేస్తుంది. పునీతమైనటువంటి దేహంతోనూ మనస్సుతోనూ ఎవడైతే ఈశ్వరార్చన చేస్తాడో అటువంటి వాడి అర్చనని ప్రీతిగా స్వీకరిస్తాడట పరమేశ్వరుడు. కనుక ఇటువంటిది దీపం. దీపం తర్వాత ధూపము, దీపము, నైవేద్యం 3 అయిపోయినాయి. వరుసలో చేయాలి. నైవేద్యం ముందు చెప్పాం. దానికన్నా ముందు ధూపం వేయగానే దీపం రెడీగా పెట్టుకోవాలి ముందే. ధూపం వేసిన తర్వాత ఎక్కువసేపు టైం వచ్చిందా వచ్చే జన్మ కొండ చిలువుగా పుడతాడంట. జాగ్రత్తగా గుర్తు, అది కూడా శివపురాణంలోనే చెప్తాడు. ధూపం వేసిన తర్వాత వీలైనంత తొందరగా దీపం పెట్టాలి. పిల్లలకి స్నానం చేయించిన తర్వాత బాగా ధూపం అది వేసేసి బాగా పడుకోబెట్టేసిన తర్వాత ముందే తల్లి ఏం చేస్తుందంటే స్నానం చేయించిన తర్వాత వెంటనే పాలిస్తే జలుబు చేస్తుంది పిల్లవాడికి. అవునా కదా? అందుకని ముందే తల్లులు ఏం చెప్తారంటే అమ్మమ్మలు నాయనమ్మలు వాడికి బాగా నూనె రాసేసి పాలు ఇచ్చేసే, కడుపు నిండా పాలు ఇచ్చేసేవాడికి. ఇచ్చేసాక అరగంట కాసేపు ఆ ఒళ్ళంతా నూనె ఎగిరిపోయేదాకా వాడిని పడుకోబెట్టేసాక అప్పుడు బాగా ఒళ్ళు అలసిపోయేటట్టుగా బాగా నొలుగు పెట్టేసి 1 గంట సేపు బాగా ఒళ్ళంతా ఎరగదీసేసి స్నానం చేస్తాడు. అలసిపోయి పడుకుంటాడు. ఒకవేళ ఆ స్నానం చేసేటప్పుడు వాడికి కనుక గబుక్కున మోషన్ అయిపోయింది అనుకోండి ఈ తాగిన పాలకి, తర్వాత వాడు ఏం చేస్తాడు, ధూపం వేయంగానే ఆ వాళ్ళ నుంచి ఆకలి వస్తుంది. ఇంకా బాగా గాలి లోపలికి పీల్చేస్తాడు కదా ధూపంతో పాటుగా, దాంతో కడుపులో ఉన్నటువంటి ఖాళీ అంతా బయటకు వచ్చి ఏడుపు మొదలెడతాడు. ఆ ఏడుపు ఆగడం ఎంత విస్తృతంగా ఏడుస్తాడంటే గుక్క పెట్టేస్తాడు. ఆ సమయంలో ఏడ్చిన పిల్లలు గుక్క పెట్టేస్తారు. ఆ గుక్క ఎలా ఉంటుందంటే తల్లులు భయపడిపోతూ ఉంటారు. ఒకసారి బాబోయ్ గుక్క వదలట్లేదు వీళ్ళు బాబోయ్ అని తల్లులు కూడా ఏడ్చేటువంటి స్థితి ఉంటుంది. అందుకనే పరమాత్మ విషయంలో కూడా చెప్తారు, ధూపం వేసిన తర్వాత నైవేద్యం వెంటనే పెట్టాలి, ఎక్కువ సమయాన్ని ఇవ్వకూడదు. అందుకని దీపాన్ని రెడీ పెట్టుకోవాలి. ధూపము దీపము 2 ఒకే స్థానంలో అయిపోయేటట్లుగా కంప్లీట్ చేసుకుని వెంటనే నైవేద్యాన్ని పెడితే అప్పుడు మనకి సాత్వికమైనటువంటి స్థానంలో పరమాత్మ యొక్క అనుగ్రహం వర్షిస్తుంది. అటువంటి స్థితిని పొందు. ధూపము దీపం అయిపోయింది, ఇప్పుడు ఏమి ఇవ్వాలి? తాంబూలం ఇవ్వాలి స్వామి. ఆ తాంబూలానికి ఏమేమి వాడాలి? ఎన్నో వస్తువులు ఉన్నాయి. జరదాపానం అంటుకు నేను రోజు తింటానండి అని తీసుకొచ్చి మాత్రం దేవుడికి సమర్పించడానికి అవకాశం లేదు. ఎటువంటి తాంబూలం ఇవ్వాలి? లేత తమలపాకులతో
అందులో ఉండేటువంటి వ్యంజనాలు 9 నుంచి 16 వ్యంజనాలు అందులో వేసేటువంటివి చెప్పారు. ఏలక్కాయలు, లవంగాలు, జాజిపత్రి, జాజికాయ, సుగంధమైనటువంటి పచ్చకర్పూరము, దీంతోపాటు గ్రైండ్ చేసినటువంటి పచ్చి వక్క పొడి, దాంతోపాటు ఎక్కడ అమ్మవారికి పళ్ళు నొప్పి పెట్టకూడదుట, ఎక్కడ ఇబ్బంది కలగకూడదుట, తేనె, కిస్మిస్లు, దాంతోపాటు పటిక పొడి ఇవన్నీ కూడా వేసి విశేషంగా కొబ్బరి పొడి ఇవన్నీ వేసి అమ్మవారికి తాంబూలం చేయాలి, అయ్యవారికి తాంబూలం చేయాలి. ఆ తాంబూలం ఇవ్వడం ద్వారా ఏం కలుగుతుంది? మంచి తాంబూలం చేసామండి, స్వామికి రెడీ చేసాం, రోజు ఇస్తాం, ఏం జరుగుతుందో నాకేంటి అంటే ఒకటే చెప్పాడు, భోగభాగ్యాలు అనుభవించేటువంటి యోగ్యత వస్తుంది అయ్యా. భోగభాగ్యాలు అంటే ఐశ్వర్యం ఉంటే గొప్ప కాదు, అది అనుభవించే యోగ్యత ఉండాలి కదా నీకు. ఆ యోగ్యత దేనివల్ల వస్తుందంటే తాంబూలాన్ని సమర్పించడం ద్వారా వస్తుంది. నిత్యం అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ తాంబూలాన్ని చక్కగా ఒక విశేష ఉపచారంగా ఇస్తూ ఉండు. అందుకనే ఇంటికి ఎవరు వచ్చినా కూడా చక్కగా తాంబూలం కట్టించేటువంటి ఒక అలవాటు ఉండేది ఇదివరకు. ఇంట్లో భోజనాలు అవ్వంగానే చక్కగా తాంబూలం కట్టడానికి ఒకళ్ళని ఇంట్లో పెట్టేవాళ్ళు పిల్లల్ని, తాంబూలం కట్టి ఇవ్వడం. ఇప్పుడు అంత ఓపికలు లేక, అంత తెలిసిన వాళ్ళు లేక తాంబూలాలు, ఆ తమలపాకులు విడిగా, వక్కలు విడిగా, సున్నం విడిగా, మిగతా వస్తువులు విడిగా అన్నీ వేసి ఒక ప్లేట్ అక్కడ పెట్టేసి తీసుకుంటారా అంటారు. అందరూ ఏవో నచ్చిందో ఒకటి తీసుకుంటారో వదిలేస్తారు. భోజనం చేసిన తర్వాత భోజనం చేసినటువంటి వ్యక్తి వాళ్ళు ఎవరైనా కావచ్చు, తాంబూలం కనుక ఇచ్చినట్లయితే పరమేశ్వరుడు అమిత తృప్తిని పొందుతాడట, వీడికి భోగభాగ్యాలను అందిస్తాడట. ఏమండి మా ఇంట్లో ఏమీ బాగాలేవండి, అన్నీ ఉన్నాయి కానీ అనుభవించట్లేదండి అంటే వాళ్ళ నుంచి నీ పని ఏంటి? తాంబూలం మొత్తం పాన్ కావాల్సిన విషయాలని దగ్గర పెట్టుకుని కూర్చో, ఎక్కడ ఎవరింట్లో ఏం జరిగినా సరే ఆ సెక్షన్ నువ్వు తీసుకో, శ్రద్ధగా కట్టివ్వు. తినేవాడు పరమేశ్వరుడు అన్నట్లుగా చూడు, సగం భోగభాగ్యాలు అనుభవించేటువంటి యోగ్యత నీకు పరమేశ్వరుడు ఇచ్చేస్తాడు. సో ఇలాంటి ఉపచారాలు ముఖ్యంగా చెప్పాము అంటే అర్థం ఏమిటి అంటే ఈ 6 తప్పనిసరిగా చేయాలి అని అర్థం. ఈ 16 ఉపచారాల్లో మిగతా 10 ఉపచారాలు నీ ఇష్టం, భావంతో చేసేసి తప్పు లేదు. ఈ 6 ఉపచారాల్లో మాత్రం భావనతో పాటు ద్రవ్యం కూడా మిళితమై ఉండాలి. శ్రద్ధాపూరితమైనటువంటి ద్రవ్యం ఎప్పుడైతే వస్తుందో ఆ 6 నిజ ద్రవ్యాలతో చేసినటువంటి వాడికి ఈ అభిషేకము, గంధము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం అనేటువంటి వాటి వల్ల అమితమైనటువంటి భోగభాగ్యాలు, ఆత్మానందము, మోక్షము కూడా సిద్ధిస్తుంది. అయితే ఇన్ని చెప్పాం కదండి, ఋషులు వెంటనే అడిగారు, ఏమయ్యా ఇన్ని చెప్పారు బాగుంది, మరి పూజలో వాడేటువంటి పుష్పాల గురించి చెప్పలేదంటుంది ఇంతవరకు. అంటే ఆ పుష్పాలకి 3 అధ్యాయాలు ఇచ్చారండి శివపురాణాలు. 3 అధ్యాయాలు కేవలం పుష్ప పూజ గురించి చెప్పాడు. ఆ పుష్ప పూజలో వాడినటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే సంపెంగ, మొగలి. ఆ సంపెంగ, మొగలి పువ్వులు రెండింటిని పక్కన పెడితే ప్రపంచంలో గరికతో సహా ఎన్ని పూలైతే పూస్తాయో అన్ని పూలని 1, 2, అష్టోత్తరానికి 108, సహస్రానికి 1000 కాదు, లక్ష పూలతో పూజ చేసేటువంటి అవకాశం శివుడికి తప్ప ఇంకెవరికి లేదు. 1,00,000 మల్లెపూలతో అర్చన, వేసవికాలం వైశాఖ మాసం వచ్చిందంటే శివుడికి విశేషంగా చేస్తారు. 1,00,000 మల్లెపూలతో అర్చన, 1,00,000 చామంతులతో, 1,00,000 గులాబీలతో, 1,00,000 బిల్వార్చన, 1,00,000 తులసీదళార్చన, 1,00,000 గరికతో కూడా అభిషేకం చేస్తారు. అన్నప్రసాదంతో, అన్నము మొత్తం ఇన్ని రకాల కిలోలని చెప్పేసి అన్నముతో అభిషేకం చేస్తారు స్వామికి. ఇది అంది అని ఆ ద్రవ్యమా ఈ ద్రవ్యమా అనేటువంటి తేడా లేకుండా ప్రపంచంలో ఎన్ని భూమిలోంచి ఉద్భవిస్తాయి. ఇప్పుడు అన్నం కూడా భూమిలోంచేగా వచ్చేదానికన్నా పుష్పాలతో పాటు అన్నాన్ని కూడా కలిపారు. మనం తప్పుగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి విషయాలతో. అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తుంటారు. శాకంలో కూడా పువ్వుల్లాగా ఎందులోంచి వస్తాయి? భూమిలోంచి అలా పుడుతూ ఉంటాయి. శాఖాలతోనూ, పళ్ళతోనూ, పూలతోనూ విశేషంగా అలంకారాలు చేస్తారు, విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. అది ఇది అని సంబంధం లేకుండా ఈ 2 పూలని పక్కన పెడితే మిగతా అన్నింటితోనూ సంపూర్ణమైనటువంటి తృప్తిని పొందేటువంటి వాడు ఎవడైనా జగత్తులో ఉన్నాడంటే పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పూజ చేయవయ్యా. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు చెప్పాలి అంటే ఇప్పుడు ఈ సమయం సరిపోదు మనకి. దాదాపు 1 సంవత్సర కాలం పడుతుందండి. మొత్తం శివపురాణం అంతా యథాతథంగా చెప్పాలి అంటే సంవత్సర కాలం పడుతుంది. అందులో టూకీగా చెప్పుకోవాలి అంటే భూమి నుంచి పైకి వచ్చి పువ్వులుగా, ధాన్యపు గింజలుగా, కూరలుగా, కాయలుగా, ఆకులుగా విస్తరించేటువంటి వాటన్నింటితోనూ పూజకు అర్హత ఉన్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పరమేశ్వరుడు ఒక్కడే. అటువంటి పరమేశ్వరుడికి నమస్కారము. ఒకటే విషయం చెప్తున్నాను, అటువంటి పూలు ఎన్ని పూలతో చేస్తే అంత పుణ్యం. పూల వల్ల చేస్తే ఏం జరుగుతుంది నీకు? పువ్వులా ఉన్నదాన్ని పరమేశ్వరుడికి వేసావు, నువ్వు కూడా పువ్వులా ఆయన దగ్గరికి చేరిపోతావు. పువ్వులా చేరడం అంటే అర్థం ఏమిటి? సకల సౌభాగ్యములతో, సకల సన్మంగళములతో పూర్ణమైనటువంటి మనిషిగా పుట్టినందుకు ఉన్నటువంటి నిర్వచనాన్ని సంపూర్తిగా నీ జీవితంలో పూర్తి చేసుకుని ఆనందంతో, ఉత్సాహంతో, ఎవడైనా ఇవాళ నువ్వు పోయిన తర్వాత నేను చూస్తే అబ్బా వీడిలా పోవాలిరా అనుకుంటాడు. అది ఉత్తమమైనటువంటి పువ్వు లాంటి జన్మ అంట.
ఆ పువ్వులా పరమేశ్వరుడికి కైంకర్యం అయిపోతావట, పువ్వులతో అంత పుష్పం పూజ కనుక చేసినట్లయితే. అది పుష్ప పూజ యొక్క అంతర్రహస్యం. చిట్ట చివరి ఉపచారం ఒకటి చెప్తున్నారు. ఇది ఏంటి అంటే, దీనికి ఒక ద్రవ్యం అక్కర్లేదయ్యా. ప్రపంచంలో ఏ మనిషితోనూ నిమిత్తం లేనటువంటిది నీకు నువ్వుగా చేయగలిగింది, అది ఒక యజ్ఞంగా చేయగలిగితే అది ఆత్మయజ్ఞంగా భాషించేటువంటిది ఒకటి ఉంది. అదేమిటి? ఒక్కటే, నమస్కారం. తలా నీదే, చేతులు నీవే, శరీరము నీదే. శ్రద్ధగా వంచు. ఎప్పుడు వంచుతావు? స్థలాన్ని ఎప్పుడు వంచుతావు? శరీరాన్ని ఎప్పుడు వంచుతావు? పొగరు అణిగితే వంచుతావు. నీకున్నటువంటి ఈ శరీరము, ఇంత నిర్మితమైనటువంటి ఈ ఆస్తి, ఈ వచ్చినటువంటి బంధువర్గం, ఈ వచ్చినటువంటి పిల్లలు మనవలు, వీళ్ళంతా స్వామి నీదే, నాదేమీ లేదని ఒక్కసారి భగవంతుడి ముందు అహంకారాన్ని వేల్చేసి నీ శరీరాన్ని, తలని రెండింటినీ కూడా, శిరస్సును మొత్తం వంచి 10 వేళ్ళకి ముందు పెట్టు. ఈ కథ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. చేతికున్నటువంటి 10 వేళ్లలో ప్రతి చేతికి ఉన్నటువంటి 5 వేళ్ళు పోట్లాడుకునేట ఒకసారి భగవంతుడు ముందు, శివుడు ముందు. ఇది కూడా శివపురాణంలో చెప్పేటువంటి విషయం. పోట్లాడుకునేట శివుడు అడిగేట, ఏమిటి మీ గోల్ ఏమిటి అన్నాడు. అంటే బొటనవేలు అందిట, స్వామి అందరికన్నా లావుగా ఉంటాను, పొట్టిగా ఉన్నా గట్టిగా ఉంటాను, అసలు మొత్తం చేతికి శక్తి కావాలంటే నేనే కదా ఆధారం. నన్ను వదిలేసి వీళ్ళందరూ నేను నీకన్నా పొడుగ్గా ఉన్నామేమని నన్ను తొక్కేస్తున్నారు స్వామి, నన్ను మొత్తం ఈ చేతికి అధికారం చేయండి అని అడిగిట. సరే నీ గోల విన్నాను కదా. తర్వాత మొత్తం చూపుడు వెళ్ళి అడిగేట, ప్రపంచంలో ఎవరినైనా నిలువరించగలిగే శక్తి నాకుంది స్వామి. అంత శక్తి లేకపోవచ్చు కానీ నిలవరించగలను. ఇలా అన్నానంటే అవతల వాడు 1 నిమిషం ఆగి చూస్తాడు. అంత శక్తి నాకే ఉంది, నన్ను రాజుని చేయండి అని నవ్వాడు. సరే తర్వాత ఏమిటన్నాడు, మధ్యవేలు వచ్చింది. అందరికన్నా పొడుగ్గా ఉంటా స్వామి, బలంగా కూడా ఉంటా, అవునా కదా? అసలు నన్ను చూస్తే నిజంగా మొత్తం చేతికి అందాన్ని ఇస్తా నేను. అలాంటి నన్ను వదిలేసి మిగతా వాళ్ళందరినీ పట్టుకుని ఎవరిని ఏం చేస్తే మాత్రం ఏం లాభం ఉంటుంది? ఎక్కడైనా ఓ స్పీచ్ ఇవ్వాలంటే నాంటి వాడు ఇస్తే అందరికీ వినపడుతుంది, అందరికీ కనపడతాను నేను, నా కోసం మళ్ళీ నిచ్చెన వేయాల్సిన అవసరం లేదన్నాడు. బాగుందయ్యా అన్నాడు. తర్వాత ఉంగరం వేలు వచ్చింది. అందరికన్నా ధనవంతుని స్వామి నేను, ఏదున్నా నాకే పెడతారు. ఎలాంటి ధాతువైనా పర్వాలేదు, అది బంగారం కావచ్చు, వజ్రం కావచ్చు, వెండి కావచ్చు, రాగి కావచ్చు, ఏమీ కాదు. చివరికి పితృకర్మలు చేసేటప్పుడు గరిక స్థానంలో ఉండేటువంటి దాన్నైనా నాకే పెడతారు. అందరికన్నా ఏమైనా కాస్త డబ్బు ఉంది, పలుకుబడి ఉందంటే నాకే ఉంది, కనుక నన్ను చేయండి రాజుని, మీకు బోల్డ్ చేయిస్తే అప్పుడు నేను కూడా అన్నాడు. సరే తర్వాత ఎవరన్నారు, బిక్కుమంటూ వచ్చింది చిటికినవే వచ్చి, స్వామి వీళ్ళల్లో నాకు శక్తి లేదు, బలము లేదు, కానీ ఒక్కటి స్వామి, ఇన్ని ఉన్నటువంటి అహంకార మమకారాలతో ఉన్నటువంటి పొగరు ఏదైతే ఉందో అదంతా అణిగాక నీకు నమస్కారం చేస్తారు కదా, అప్పుడు మొట్టమొదటి స్థానంలో నేనే ఉంటాను స్వామి. మొత్తం ఈ నమస్కారంలో మొట్టమొదటి స్థానంలో నేనే ఉంటా, కనుక దానికోసమనే నన్ను అనుగ్రహించవయ్యా అందుట. ఇలా నమస్కరించినప్పుడు శరీరాల్లో ఈ తలని, ఈ పైన ఉన్నటువంటి ఈ శిరస్థానాన్ని ఇలా ఈ వేళ్ల పై భాగానికి ఆనించి ఈ బొటన వేలిని హృదయస్థానంలో పెట్టి తల వంచి ఎవడు నమస్కారం చేస్తాడో అటువంటి నమస్కారము, ఎలాంటి నమస్కారము అంటే ఆత్మయజ్ఞము అని చెప్తోంది శివపురాణం. ఇది ఆత్మయజ్ఞం, దీంతో నీకు ఎవరితోనూ పని లేదు, నువ్వు ఒక్కడివే ఇక్కడ ఉండాల్సింది, నీ శ్రద్ధ ఇక్కడ ఉండాల్సింది, నీ భక్తి ఇక్కడ ఉండాల్సింది, నీ శరీరము, నీ చేతిలో సప్తధాతువులు ఇవన్నీ ఇక్కడ ఉండాల్సింది. నీ అంతటా నువ్వుగా చేయగలిగింది ఎంత శ్రద్ధతో ఎంత భక్తితో చేస్తావో అంత పుణ్యం ఇచ్చేది నమస్కారం ఒక్కటే. మిగతావి నీకు శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఇది ఎక్కువ సమర్పించవచ్చు, తక్కువ సమర్పించవచ్చు, క్వాలిటీ ఉండొచ్చు, క్వాలిటీ లేకపోవచ్చు. ఏ క్వాలిటీ అయినా సరే నీకున్న బలంతో నువ్వు పూనుకుని చేసేది ఏమైనా ఉంది అంటే నమస్కారం ఒక్కటే. ఆ నమస్కారాన్ని జాగ్రత్తగా చేయవయ్యా అంటుంది. ఈ నమస్కారం ఎలాంటిది అంటే 9 భక్తి రీతులు అని చెప్తాం. ఆ 9 భక్తి రీతుల్లో 7వదిగా ప్రశస్తి పొందింది. నమస్కార ముద్రతో విశేషమైనటువంటి భక్తి రీతిని జగత్తులో పెట్టేశారు. ఆ నమస్కారం ఎంత శ్రద్ధతో చేస్తావు, ఎంత సర్వస్వ శరణాగతితో చేస్తావు అనే దాని మీద మోక్షము కూడా ఇచ్చేస్తాట భగవంతుడు. మిగతా నువ్వు ఏ ఉపచారాలు చేయొద్దు, ఆ నమస్కారాన్ని ఒక్కదాన్ని పట్టుకోచాలు. ఆ నమస్కారాన్ని పట్టుకున్నావా మోక్షం వచ్చేస్తుంది. అటువంటి నమస్కారము, ఇది ఎలా నమస్కరించాలి? మనస్సుతో నమస్కరించు. దాంతోపాటు నమస్సు, మనస్సు రెండు పదాలు పక్కపక్కనే ఉంటాయి. మనస్సుతో నమస్సు చేయగలిగితే అటువంటి నమస్సు ఆత్మయజ్ఞమైనటువంటి స్వయజ్ఞముగా పిలువబడుతూ సర్వదేవతలకు కూడా ఆనందాన్ని కలిగించేటువంటి ఉపచారంగా నిలుపుతుంది. ఇటువంటి ఉపచారాన్ని ఎవడైతే చేస్తూ ఉంటాడో వాడికి ఏమవుతుంది, మనస్సంతా కూడా ఇలా నమస్కరించగానే మొత్తం ఈ అహంకారం, ఇప్పుడు ఒక్కొక్క వేళకి ఒక్కొక్క గుణం చెప్పుకున్నాం, ఇవన్నీ ఎందులో ఉన్నాయి? వేళల్లో ఉన్నాయా? కాదు, నాలో ఉన్నాయి స్వామి.
ఈ నాలో ఉన్నదాన్ని నాలో ఉన్నాయని చెప్పుకోవడానికి నాకు అహంకారం అడ్డొస్తూ ఉంటుంది కదా. అబ్బా నేను ఎందుకు ఒప్పుకుంటాను నాలో ఉన్న తప్పులు, వాళ్ళల్లో చాలా ఉన్నాయండి, వాళ్ళు ఏం చెప్పరు, ఎప్పుడు నేనే చెప్పుకోవాలి, ఇదో పెద్ద పెద్ద ఇది ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చెప్పను అనుకుంటూ ఉంటాం కదా, కానీ కథల రూపంలో ఇగో ఈ బొటన్ వేలికి ఇలా ఉంది, ఈ చూపు వేలికి ఇలా ఉంది, మధ్య వేలికి ఇలా ఉందని చెప్పుకోవడం, ఇవన్నీ నాలో ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా నీకు సమర్పించేస్తున్నా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు ఇచ్చిన దాంతోనేగా వచ్చాయి అహంకారాలన్నీ కూడా. కనుక ఇవన్నీ కూడా నీకు సమర్పించాలి. సమర్పించాలంటే ఏం చేయాలి? అహంకార స్వరూపంలో శ్రద్ధాభక్తులు కలగాలి. ఆ శ్రద్ధాభక్తులతో నీ ముందు నేను సాష్టాంగ దండ ప్రణామం చేసిన. పురుషులైతే సాష్టాంగ దండ ప్రణామం, ఆడవాళ్ళైతే పంచాంగ నమస్కారం. ఆ పంచాంగ నమస్కారంతో పాటు శిరస్సు వంచడం, ఆ శిరస్సుతో పాటు వినమ్రతతో నమస్కారాన్ని చేయడం. ఆ నమస్కారం చేస్తూ ఇవాళ భగవంతుడి ముందు నుంచుని నమస్కార ముద్రతో ఎప్పుడైతే నుంచున్నావో ఆ నమస్కారం వల్ల ఇన్ని ఉపచారాలు ఎన్ని చేసినా సరే పొందనటువంటి తృప్తి నమస్కారం వల్ల నా ఎదురుకుండా ఉన్నటువంటి భగవంతుడు పొందేస్తాడు అనేటువంటి భావనతో ఇవాటి నుంచి చేసేటువంటి నమస్కారం పూర్ణమైనటువంటి ఉపచారము, నా ఆత్మ నివేదనము. ఆత్మ నివేదనం ఏ రకంగానే జగత్తులో నేను చేయగలను అంటే ఇది ఒక్కటేనయ్యా, నమస్కారంతో చేసేస్తాను. ఇటువంటి నమస్కారం చేస్తే ఇవాళ నుంచి ఓం నమ శివాయ అనుకుందాం, ఓం నమో నారాయణాయ అనుకుందాం. అది కూడా కాదండి, శ్రీమాత్రే నమః. ఆ నమః నమో అనేటువంటి మాట ఎక్కడ వచ్చినా ఆ నమస్సు అనంగానే మనస్సు కుదురుగా ఉండాలనేటువంటి విషయం మనసుకు అర్థమైపోయి ఆ మనస్సులోంచి వచ్చి నిన్ను ఆనందపూరితుల్ని చేస్తుంది. నీ ఆనందం ఎప్పుడైతే నీకు ఆనందాన్ని కలిగిస్తుందో, నీ ముద్ర ఎప్పుడైతే నీకు ఆ అద్భుతమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, దీనివల్ల పరమశివుడు ఇంకా త్వరితంగా ఆనందాన్ని పొందుతాడు. నువ్వు ప్రీతిగా చెయ్యి, ఆ ప్రీతి భగవంతుడు ప్రీతిగా మారుతుంది. అంతే తప్ప ఎందుకు చేస్తున్నానో తెలియక నువ్వు ఏది చేసినా దానివల్ల ఆయన కూడా డైలమాలో పడతాడు. ఎందుకు చేస్తున్నాడు వీడు? ఇప్పుడు నమస్కారం అంటే ఇప్పుడు నాకు అర్థమైంది. నా అహంకారాలన్నింటినీ వదిలేసేయడం వెనకాల ముందు ఉన్నటువంటి దాన్ని కేవలం శ్రద్ధతో, భక్తితో, వినమ్రతతో ఉన్నటువంటి ఈ దేహాన్ని ఉపకరించుకుని నీ చేసేటువంటి శరణాగతయ్యా ఈ నమస్కారం. అటువంటి భావంతో వాళ్ళు నమస్కారం చేశా. ఈ నమస్కారం వల్ల ఇప్పుడు దేవుడు పూర్తిగా ప్రీతిని పొందుతాడు. అటువంటి ప్రీతిని భగవంతుడు పొందుతాడనే నమ్మకంతో చేసేటువంటి నమస్కారం పూర్ణమైనటువంటి యజ్ఞంగా మిగులుతుంది. అటువంటి నమస్కారాన్ని నిత్యము చేయి. ఆ నమస్కారం అంటే ఇంకా చెప్తున్నాడు, అయ్యా నా బుద్ధి స్వామి, నా బుద్ధి నీ స్వరూపమున నిలబడిందయ్యా, అర్పితమైపోయింది. నా బుద్ధిలో నీ స్వరూపం అర్పితమైపోయింది. అదే నా బుద్ధికి నీ రూపం తప్ప అన్యమైన రూపాలు కనపడకుండా ఉన్నాయి. దాంతోపాటు నువ్వు లేని చోట నా మనస్సు ఉండడానికి ఇష్టపడట్లేదు. నువ్వు లేని చోట అంటే భగవంతుడు లేని చోట ఏమన్నా ఉందా అండి? భగవంతుడు లేని చోట కాదు, నా మనస్సును భగవంతుడు గ్రహింపలేనటువంటి అహంకారం పూనుకున్న చోట అని అర్థం. కనుక అహంకారం నా మనసుకు వచ్చిన ప్రతిసారి నువ్వు కనపడట్లా, అహంకారమే కనబడుతుంది. నేను అనుకుంటున్నా. కనుక ఆ నేను అనుకున్న ప్రతి చోట నాకు ఇష్టంగా లేదు, నువ్వు ఉన్న చోటే నాకు బాగుంది. కనుక నా మనస్సుకి నా బుద్ధికి నువ్వు అనేటువంటి దాన్ని నాకు ఇచ్చేసాయి. నువ్వు ఉన్న చోటే నేను ఇష్టంగా ఉండేటట్లుగా నువ్వు ఉంచేసేసాయి. కనుక ఈ నమః అనేటువంటి భావనతో నా అహంకార మమకారాలన్నింటినీ కూడా నీకు వదిలేస్తున్నాను, నీకు భావనతో సమర్పించేస్తున్నాను. అటువంటి నమస్కారాన్ని తీసుకో. నమః నమమ్మ అనేటువంటి రెండు విషయాల్ని జాగ్రత్తగా పట్టుకుంటే నాది కానిదే జగత్తంతా. నాది కానిది జగత్తంతా అయినప్పుడు నేనెవరిని? ఈ నేను అనేటువంటి వాళ్ళు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్నాను. ఉన్నది నేనంతా, ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు నువ్వే అయినప్పుడు ఈ నేను అనేటువంటిది కూడా నువ్వేగా. ఈ నేను అనేటువంటిది నువ్వైనప్పుడు ఈ ప్రపంచమంతా ఉన్న నీకు నేనేమి ఇవ్వగలను? నువ్వు నేను ఒకటే అనేటువంటి భావనతో చేతులెత్తి నమస్కరించగలను. ఈ నమస్కారం ఎవరికి సంబంధించింది? నేను కాకుండా ఉన్న నీదా, నువ్వుగా ఉన్నటువంటి నేను ఈ జగత్తుకు చేసేటువంటిదా? కాదు. ఈ బింబ ప్రతిబింబాలు రెండింట్లోనూ ఈ నమస్కార ముద్రతో గ్రహించేటువంటిది ఏమిటి? ప్రకృతికి నేను నమస్కరిస్తే పురుషుడిగా ప్రకృతి పురుషుడికి నమస్కరిస్తుంది. ప్రకృతి స్వరూపంలో నేను పురుషుణ్ణి, నా ఉద్దేశంలో అమ్మ ప్రకృతి. ఈ రెండు పరస్పరం నమస్కరించుకుంటున్నాయి. అకార ఉకార మకార నాగ బిందు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ నమస్కారం చేసుకునేటువంటి నమమ నమస్సు అనేటువంటి రెండు విషయాలు. ఈ రెండింటిలో ఉన్నటువంటి భగవతత్వాన్ని జాగ్రత్తగా పరిశీలించుకో. నమస్కరించేవాడు వేరు కాదు, నమస్కారాన్ని స్వీకరించేవాడు వేరు కాదు, ఆ నమస్కారం ముద్ద పెట్టేటువంటి దేహము వేరు కాదు. మూడు కలిపితేనే అకార ఉకార మకార నాద బిందు స్వరూపాలు. ఇదే ఓం అనేటువంటి స్వయం శివస్వరూపం, ఇదే వేదం, ఇదే అనంతమైనటువంటి జ్యోతిష్శాస్త్ర అంతరిక్ష స్వరూపం, ఇదే ధ్వని ప్రకరణం, ఇదే సృష్టికంతటికి ఆది. కనుక నమస్కారం ఇప్పుడు ఎంత గొప్పది.
ఇన్నాళ్ళు నమస్కారం ఎలా చేసాం? ఏదో చేసేసాం. సృష్టికంతటికీ కూడా మూలమైంది నమస్కారం. నేను చేసే నమస్కారం ప్రకృతి స్వీకరిస్తుంది. ప్రకృతి నేను చేసే నమస్కారానికి పులకించి నాకు నమస్కరిస్తుంది. ఆ భావన బింబ ప్రతిబింబ రూపాల్లో ఎప్పుడైతే నమస్కారాన్ని స్వీకరించావో ఇంకా ఇక్కడ నేననే భావన ప్రతి వాళ్ళకి కలుగుతుంది. అలా నేను కాదనే నమస్కారం జగత్తుకంతటికీ చేస్తూ పో. ఇప్పుడు ఉన్నదంతా ఏమిటి? శివోహం శివు. ఆ శివోహం స్థితిని పట్టుకోవయ్యా. మనుషులకి నమస్కరిస్తున్నా, లేకపోతే వీళ్ళకి నమస్కారం చేయాల్సిందే. బాబోయ్ మా ఇంట్లో నమస్కారం రూల్స్ కాదు. ఈ శరీరం వచ్చినందుకు అద్భుతమైనటువంటి యోగం. ప్రతి వాళ్ళు చేయలేరు. ఈ శరీరం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు జగత్తులో. 72,000 కోట్ల జీవరాశులు ఉన్నాయి. మనిషికి ఒక్కడికి అవకాశం. అందులో ఈ నమస్కారాన్ని పెట్టగలిగిన వాళ్ళు ఎవరు? వేరే మతాల వాళ్ళు, దేశాల వాళ్ళు, వాళ్ళకి తెలియదు నమస్కారం గొప్పతనం. హిందూ ఒక్కడికే తెలుసు, ధర్మాన్ని పట్టుకునే వాడికి ఒక్కడే తెలుసు. భారతీయతని పూనికగా మొత్తం నరనరాల్లో జీర్ణించుకున్నటువంటి వాడికి మాత్రమే నమస్కారం యొక్క గొప్పతనం తెలుసు. పుట్టినప్పటి నుంచి దేవుడికి నమస్కారం, తల్లిదండ్రులకు నమస్కారం, తాతగారికి నమస్కారం, మా అమ్మకి నమస్కారం, ఇంటికి వచ్చిన పెద్దలకి నమస్కారం, బయటికి వెళ్తే గురువుకి నమస్కారం, ఇంకెక్కడికో వెళ్తే ప్రకృతికి నమస్కారం. చేసి 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 నమస్కార ముద్రతో వాడు పూర్తిగా నివిడీకృతమైపోయాడు. వాడే నమస్కారముగా మారిపోయాడు. మనస్సుగా ఉన్నటువంటి వాడిగా మారిపోయాడు. ఆ మనస్సే నమస్కార ముద్రతో ప్రతి నిత్యము కూడా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నది. ప్రకృతినే పరమేశ్వర స్వరూపంగా ఆరాధిస్తూ ఉన్నది. అటువంటి వాడిని నేను, ఇటువంటి అవకాశం నాకుంది ఈ జన్మకి. వచ్చే జన్మేమో కనుక ఈ జన్మలో ఇవాళ నుంచి చేసేటువంటి నమస్కారం ఏమవ్వాలి? అబ్బా ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదు నాయన, ఇది చేసే నమస్కారంతో. ఇది నవవిధ భక్తి రీతుల్లో 7వ స్థానాన్ని నమస్కార ముద్ర పొందింది అంటే అర్థం ఏమిటి? ఇంత భావన నమస్కారం చేసేటువంటి వాడి మనస్సులో పూనికగా నిలవాలి. అటువంటి పూనికతో ఉన్నటువంటి వాడి నమస్కారం స్వీకరించిన వెంటనే మోక్షాన్ని ఇచ్చేస్తాడు, ఆనందాన్ని ఇచ్చేస్తాడు పరమశివుడు. అలాంటి నమస్కారం చేసేవాడు దొరికితే చాలరా నాయన. ఒక్కడనా దొరుకుతాడా? వెతుకుతూ ఉంటాడట. ఎలా? లాంతరేసి ఎక్కడ శ్మశానంలో వెతుకుతూ ఉంటాడట. కాలిపోయిన తర్వాతన్నా ఎవడైనా పొరపాటున ఆ ఎముకలు కట్టు కిట్టు అనుకుంటూ మొత్తం అందులో కూడా కొంత దేవదత్త ధనంజయ అనేటువంటి వాయువులు లోపల సరిగా లేకపోతే ఎముకలన్నీ లేస్తూ ఉంటాయట చితి కాలుతున్నప్పుడు కూడా. ఆ సమయంలో అన్నా కనీసం ఈ 2 చేతులకి సంబంధించిన ఎముకలు పైకి వచ్చి నమస్కారముద్రతో ఉంటాడేమో వేసుకుని చూస్తూ ఉంటాడట చితుల వైపు. అప్పుడు కూడా నమస్కార ముద్ర రాత కాళ్ళు లేస్తుంటారు, లేకపోతే ఓ చెయ్యి లేస్తుంటారు. 2 చేతులు 2 కాళ్ళు లేవడం ఎవరి వల్ల కాదట. కనుక నమస్కార ముద్రని తెలిసి చేసేవాళ్ళు లేరు ప్రపంచంలో. ఇప్పుడు తెలిసి చేస్తే శివపురాణం ఏం చెప్తుంది? తెలిసి చేయవయ్యా, ఏం చేసినా తెలిసి చేసుకో. ఎందుకు చేస్తున్నానో తెలిసి చేసుకో. తెలిసి చేస్తే భావంతో పాటు కూడినటువంటి జ్ఞానము నీకు పరమపద సోపానాన్ని అందిస్తుంది. అటువంటి